మిత్రులారా, ఈరోజు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇవ్వడము, తర్వాత సుప్రీంకోర్టు ఆర్డరు, హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకు మాత్రమే వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి అప్లికేషన్ స్క్రూటినీ చేసి ఇప్పుడు డిమాండ్ నోటీసులు రావడం జరుగుతూ ఉన్నది. కొంతమంది సమాచారం లేనట్లయితే ఆ సమాచారం అడుగుతూ ఉన్నారు. తర్వాత ఇచ్చిన సమాచారం కూడా సరిగ్గా లేనట్లయితే అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అసలు అప్లికేషన్ రిజెక్ట్ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని ఇవాళ ఈపీఎఫ్ పనిచేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ సందర్భంగా వాళ్ళు ఏదో ఈ చాలా అప్లికేషన్స్ వందల వేల అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అది కరెక్ట్ కాదు. అప్లికేషన్ గతంలోనే ఒక సర్క్యులర్ ఉంది, ఏంటంటే ఉన్నట్టుండి అప్లికేషన్ రిజెక్ట్ చేయొద్దని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. అయినా కూడా రీజనల్ కమిషనర్స్ చాలామంది, ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల అప్లికేషన్స్ని నిర్దాక్షిణ్యంగా తర్వాత లీగల్గా కారణం లేకుండానే వాళ్ళ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తున్నారు. మరి ఇమీడియట్గా ప్రభుత్వ రంగ సంస్థలు, తర్వాత యాజమాన్యాలు, ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సంప్రదించి మళ్ళీ వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అయిన వాటిని ఒకసారి సమీక్షించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో అసలు లాభమా నష్టమా సార్, అప్లై చేయాలన్నా, యాక్సెప్ట్ చేయాలన్నా లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మా యొక్క అభిప్రాయం ఏంటంటే 2010 తర్వాత ఎవరైతే ఈపీఎఫ్లో జాయిన్ అయ్యి ఎవరైతే హయ్యర్ పెన్షన్ ఇచ్చి ఉన్నారో వాళ్ళకు డిమాండ్ నోటీస్ వస్తే కనుక హయ్యర్ పెన్షన్ తీసుకోవడంలో పెద్దగా నష్టమేం లేదు, లాభమే ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు, అంటే 2020 కంటే ముందే రిటైర్మెంట్ అయ్యి హయ్యర్ ఆప్షన్ పెట్టుకొని ఉండి వాళ్ళకు డిమాండ్ నోటీసులు వచ్చినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడం మంచిది. వాళ్ళకు వచ్చిన డిమాండ్ నోటీస్ ఎన్ని లక్షలు అయితే కట్టాలన్నారో అన్ని డబ్బులు కట్టినట్లయితే అన్ని డబ్బులు కట్టినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకు ఒక 90 అంటే 85% నుంచి 90% వెంటనే వాళ్ళకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంది ఏరియర్స్ రూపంలో. ఎవరైతే ఆల్రెడీ రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ తీసుకొని 2020 కంటే ముందే లేకపోతే 2022 కంటే ముందే రిటైర్మెంట్ తీసుకొని హయ్యర్ ఆప్షన్ ఇచ్చి ఉండి ఆ హయ్యర్ ఆప్షన్ అప్లికేషన్ కరెక్ట్గా ఉండి ఈపీఎఫ్ఓ నుంచి డిమాండ్ లెటర్ వచ్చినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి ఎంత అమౌంట్ కట్టాలనో కట్టేసినట్లయితే దాదాపుగా మళ్ళీ 90% అమౌంట్ ఇమీడియట్గా రిటర్న్ వస్తుంది. ఎందుకంటే ఏరియర్స్ కట్టేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు 2010 తర్వాత, అంటే ఎందుకంటే చాలామంది ప్రోరాటా బేస్ ఈ పెన్షన్ ఫార్ములా అనేది మార్చడం వల్ల రావాల్సిన పెన్షన్ కంటే ఒక 30% పెన్షన్ 35% పెన్షన్ తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ అందులో మనం పెన్షన్ ఫండ్లో పెట్టిన అమౌంట్ రిటర్న్ రాదు. ఎందుకంటే ఒక ఉద్యోగి మరణించినట్లయితే ఇంకా అది రిటర్న్ వచ్చే అవకాశం లేదు. కానీ మళ్ళీ ఫ్యామిలీ పెన్షన్ 50% వస్తుంది. అంటే ఏ రకంగా చూసినా నష్టమే కదా సార్, మనకు ప్రిన్సిపల్ అమౌంట్ అటే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి కొంతమంది ఉద్యోగులు వాళ్ళ యొక్క అభ్యంతరాలు, వాళ్ళ యొక్క అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది నిజమే. సరే, ఏదేమైనా మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్తున్నాం. కానీ లాభమా నష్టం అనేసరికి లాభం ఎవరికంటే 2010 తర్వాత జాయిన్ అయ్యి నెక్స్ట్ రిటైర్మెంట్ కావాలకు వాళ్ళకు లాభమే. ఎందుకంటే ప్రోరాటా బేస్ మీద, అంటే బిఫోర్ 1/9/2014 ఒక ఫార్ములా, తర్వాత 1/9/2014 తర్వాత సర్వీస్ను ఒక లెక్క, అంటే పార్టీ ఏ పార్టీ బిగా చేసి ఇవాళ పెన్షన్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు కాబట్టి పెన్షన్ తగ్గుతూ ఉంది. కానీ ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పెద్ద నష్టం లేదు, వాళ్ళు ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. 2010 తర్వాత ఎవరైతే ఈపీఎఫ్ఓలో జాయిన్ అయ్యారో వాళ్ళు మళ్ళీ హయ్యర్ ఆప్షన్ అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి కొంతమంది అభ్యర్థులు, సార్ మాకు డిమాండ్ నోటీస్ వచ్చింది, మేము స్పందించలేదు. అంటే డిమాండ్ నోటీస్ వచ్చిన 3 నెలల లోపే మనం కట్టాల్సి ఉంటుంది. ఆ 3 నెలల తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఏముండదు, మళ్ళీ అవకాశం ఇయ్యరు. 3 నెలల లోపు కనుక మీరు దానికి మీ హయ్యర్ ఆప్షన్ని వాళ్ళు అడిగిన దానికి యాక్సెప్ట్ చేసినట్లయితేనే హయ్యర్ పెన్షన్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే లేదు. ఇంకా కొంతమంది ఉద్యోగులు ఏంటంటే 2000 నుంచి 2014 లోపు జాయిన్ అయిన 2010 లోపు జాయిన్ అయిన వాళ్ళు, సార్ మాకు అది లాభం లేదు కదంటే, నిజంగా కూడా మీకు ఇష్టం లేని వాళ్ళు హయ్యర్ డిమాండ్ నోటీస్ వచ్చినా స్పందించకండి. పెద్దగా ఇష్టం లేని వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్పందించాలి. లాభమా నష్టమా అంటే మనకు మిత్రుల ద్వారా, తర్వాత కొంత ఈ కామర్స్ మీద, ఈ లెక్కల మీద అవగాహన ఉన్న వాళ్ళు, అకౌంట్స్లో ఎక్స్పర్ట్స్తో మనం డిస్కస్ చేసినప్పుడు ఏమంటున్నారంటే, ఎవరైతే హయ్యర్ పెన్షన్ ఇచ్చున్నారో వాళ్ళు కనుక హయ్యర్ పెన్షన్ని 9 సంవత్సరాలు కనుక డ్రా చేసినట్లయితే, ఆ పెన్షన్ తీసుకున్నట్లయితే, ఇప్పుడైతే అది 12 సంవత్సరాలు అవుతుంది, దాదాపు ఒక 10-12 సంవత్సరాలు కనుక పెన్షన్ తీసుకున్నట్లయితే
వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇవ్వడము లాభమే అని చెప్పేసి కూడా కొంతమంది ఈ అకౌంట్స్ నిపుణులు ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనా అస్సలు ఒరిజినల్గా అంటే మాత్రము 2010 తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు కొంత పర్వాలేదు, కొంత లాభంగానే చెప్పొచ్చు. లేదా 2022 కంటే ముందే రిటైర్మెంట్ అయ్యి ఈ హయ్యర్ ఆప్షన్ ఇవ్వాలంటే వాళ్ళందరూ కూడా ఇచ్చుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎంత డబ్బులు అయితే కట్టాలో కట్టగానే ఇమీడియట్గా వాళ్ళకు 85% నుంచి 90% అమౌంట్ ఇమీడియట్గా రిటర్న్ అంటే ఏరియర్స్ ఇవ్వాలి కాబట్టి వాటికి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ, మరి హయ్యర్ పెన్షన్ మీద చాలా వీడియోస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఏందనేది చాలా వీడియోస్ చేయడం జరిగింది. మనల్ని చాలామంది ఆదరించారు. చాలామంది మిత్రులు మీ డౌట్స్ ఉన్నట్లయితే మనకు కామెంట్ రూపంలో అడగండి, నేను డౌట్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఈ అంటే ఈ ఉద్యోగుల భవిష్య నిధి అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. మరి అలా ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న పెద్ద ఉన్నతాధికారులు కూడా ఈ హయ్యర్ పెన్షన్ ఏ విధంగా ఎగ్గొట్టాలి అనే ఆలోచనలే ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అది చాలా అన్యాయం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ అసలు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ని ఎత్తివేయడం జరిగింది. కనీసం ఈపీఎఫ్ఓలనైనా గతంలో ఇచ్చిన మాదిరిగా రిటైర్మెంట్ అయిన నాటికి 60 నెలలను యావరేజ్గా అంటే పెన్షనబుల్ శాలరీ కోసం 60 నెలలను యావరేజ్గా తీసుకొని పెన్షన్ లెక్క కట్టినట్లయితే రిటైర్మెంట్ నాటికి వస్తున్నటువంటి బేసిక్ ప్లస్ డిఏలో 50% పెన్షన్ వస్తుంది. ఎవరైతే సుమారుగా 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వాళ్ళకు 50% పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. మరి అర్థంతరంగా మళ్ళీ ఎందుకో ఆ పెన్షన్ ఫార్ములాను మార్చడం జరిగింది. దాంతో వస్తుందనుకునే పెన్షను 30% తగ్గిపోతూ ఉన్నది. దాని మీద ఇప్పటికే కేరళ హైకోర్టులో కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా అక్కడక్కడ కేసులు పెండింగ్ ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. మరి గౌరవ కోర్టులు ఏ విధంగా నిర్ణయిస్తాయో చూడాలి. మరి ఇవాళ ఈపీఎఫ్ రీజనల్ కమిషనర్స్ చాలామంది కూడా అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తున్నారు. మరి దానికి తీవ్రంగా ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశాల మీద ఇంకా ఈపీఎఫ్కి సంబంధించినటువంటి అంశాల మీద అప్డేట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మన లాభమా నష్టమా అనే దాన్ని మాత్రము చాలా స్పష్టంగా నేను చెప్తున్నది ఏంటంటే, ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయి ఎవరైతే హయ్యర్ పెన్షన్ ఇచ్చున్నారో వాళ్ళకి డిమాండ్ నోటీస్ వచ్చినట్టయితే ఇమీడియట్గా పే చేయండి. పే చేసిన వెంటనే మీకు ఏరియర్స్ రూపంలో కూడా మీకు అమౌంట్ బ్యాక్ వస్తుంది. తర్వాత పెన్షన్ కూడా హయ్యర్ పెన్షన్ ఫిక్స్ అవుతుంది. ఈ ఫార్ములా మీద ఇంకా రేపు కోర్టులు ఏ విధంగా తీర్పు చెప్తే ఆ ఫార్ములా ఆ విధంగానే ఉంటుంది. అప్పుడు కూడా ఇంకేమైనా రావాల్సిన ఏరియర్స్ ఉంటే కూడా వస్తాయి. ఈ మరి అవుట్ రైట్గా మనకు ఎవరు ఇవ్వాలి సార్ అంటే 2010 తర్వాత ఎవరైతే ఉద్యోగాలలో జాయిన్ అయినరో, ఎవరైతే ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినరో మెంబర్గా, ఎవరైతే హయ్యర్ పెన్షన్కి ఆప్షన్ ఇచ్చినారో వాళ్ళంతా కూడా హయ్యర్ పెన్షన్ని ఆప్షన్ చేసుకోవడం మంచిది అనేది మా యొక్క అంటే మిత్రుల యొక్క అభిప్రాయం. మరి ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా మీ ఇష్టం. మాకు తెలిసిన అంశాలనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో అడగండి. నేను డౌట్ని మీ యొక్క ఉన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.